ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం. సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించడంతో ఆ అంశంపై చర్చించే అవకాశం ఉంది. సూపర్ 6 లోని కొన్ని పథకాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటి వరకు ఇచ్చిన, ఇవ్వనున్న శ్వేతపత్రంపై కేబినెట్లో చర్చించనున్నారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేబినెట్ ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం. సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు లైవ్ లో. సత్య, యామిని, ఈరోజు ఏపీ సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. మెయిన్గా 4 అంశాలు ఎజెండాగా ఈ కేబినెట్ జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా అతి కీలకంగా ఎన్నికల హామీలో ప్రధానంగా చెప్పిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదైతే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును పైన నేడు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో గతంలో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వారు తీవ్రంగా నష్టపోతారు, వారు తమ భూమిపై హక్కును కోల్పోతారు అని పోయే పరిస్థితి కూడా వస్తుంది. తమ భూమి అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అన్ని అంశాలు కూడా ఆ బిల్లులో ఉన్న నేపథ్యంలో దాన్ని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును యాక్ట్ కింద మార్చేందుకు రేపు అసెంబ్లీలో కూడా పెట్టి అసెంబ్లీలో కూడా ఆమోదం తెలియజేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వ్యవసాయ రుణాలకు సంబంధించి మామూలుగా వ్యవసాయదారులకు రుణాలు సాధారణంగా లభిస్తాయి. అయితే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణాలు ఇచ్చే అంశంపై చాలా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి కౌలుదారులకు కౌలు కార్డులు ఇచ్చే అంశంపైన కూడా కేబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో వ్యవసాయ రుణాలను వీళ్ళంత ఎక్కువగా ఇవ్వాలని చెప్పి బ్యాంకర్లను కూడా కోరాలని భావిస్తున్న తరుణంలో ఈ అంశంపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇసుక పాలసీకి సంబంధించి ఇప్పటికే ఉచిత ఇసుక మార్గదర్శకాలు తెలియజేస్తూ ఒక ఉత్తర్వులు విడుదల చేశారు. దాని మీద చర్చించడంతో పాటు అందులో ఉన్న లోటుపాట్లను సరిచేయడం, అదేవిధంగా త్వరలోనే ఇవ్వనున్నటువంటి ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇసుక స్టాక్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ రీచ్లు ఉన్నాయి, రీచ్ల నుంచి స్టాక్ పాయింట్లకు ఏ విధంగా తీసుకురావాలి, లేదా నేరుగా రీచ్ల నుంచే పంపిణీ చేస్తే ఖర్చు తగ్గుతుందా, భారం తగ్గుతుందా వినియోగదారుడిపై, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు గతంలో ఇసుకకు సంబంధించి ఎవరైతే జేపీ వెంచర్స్ ఉందో వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం ఏ విధంగా రాబట్టాలి, ఇసుకలో గత ప్రభుత్వ పాలనా లోపాల మూలంగా ఎటువంటి నష్టం వాటిల్లింది, దాన్ని ఏ విధంగా నివారించుకోవాలి, తగ్గించుకోవాలి, ఎవరి నుంచి దాన్ని తిరిగి తీసుకోవాలి ప్రభుత్వానికి అనే దాని మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు సివిల్ సప్లైస్కి సంబంధించి, కార్పొరేషన్కి సంబంధించి రుణాలు తీసుకునేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ విషయానికి వస్తే కనుక రీసెంట్గా మంత్రి నాదెండ్ల మనోహర్ భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఈ మధ్యకాలంలో ఎవరైతే విజిలెన్స్ ఎంక్వైరీని కొంతమంది అధికారులపైన కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్పిఆర్ కమిషనర్ కావచ్చు, తిరుపతి చెందినటువంటి ధర్మారెడ్డి పైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఇటువంటి అధికారులు ఎవరైతే గత ప్రభుత్వంతో అంటకాగారో, ప్రభుత్వానికి నష్టం వచ్చేలాగా ప్రయత్నం చేశారో వారందరిపైన కూడా చర్యలకు ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కేవలం 4 సబ్జెక్టులే ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘంగా అయితే కేబినెట్ అయితే కొనసాగుతూ ఉంది. సూపర్ 6 ఏదైతే గత ఎన్నికలకు ముందు ప్రకటించారో వాటిని ఏ విధంగా రోడ్ మ్యాప్ రూపొందించుకుని అమలు చేయాలని దాని మీద కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా తల్లికి వందనం లాంటి కార్యక్రమాలపైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా త్వరలోనే ఏదైతే ఇప్పటికి నెల రోజుల పాలనలో అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారనే దాని మీద కూడా కేబినెట్ సహచరుల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ కూడా ముఖ్యమంత్రి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నెల రోజుల్లో వచ్చిన తొలి నెలలోనే ఏరియర్స్తో కలిపి 7,000 రూపాయలు పెన్షన్ అందించడం కావచ్చు, అదేవిధంగా వికలాంగులు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 2 నుంచి 3 రెట్లు పెన్షన్ పెంచి ఇవ్వడం కావచ్చు,
వీటన్నిటి మీద ప్రజల నుంచి చాలా సానుకూల దృక్పథం ఉన్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే దాని మీద కూడా సమీక్ష చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మేజర్గా అజెండా అంశాలు 4 ఉన్నప్పటికీ కూడా దాంతోపాటు మిగిలిన అంశాలు అనేటువంటి ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా ఎస్ఈబి ఏదైతే ఉందో గతంలో ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రానికి మధ్య మద్యం రేట్లు విపరీతంగా తేడాల నేపథ్యంలో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఎస్ఈబి అంశంపైన కూడా ఎక్సైజ్ పోలీస్ అధికారులు అనేక విజ్ఞాపన పత్రాలు ఇస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ఈ కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏ శాఖల్లో ఎంత మేరకు అప్పు ఉంది, ఎంత మేరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది ఇంకా పూర్తి స్థాయిలో తేలని నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కనుక వెళ్ళాలనుకుంటే కనుక ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే అసెంబ్లీ సమావేశాలుతో పాటు శ్వేతపత్రాలు రీసెంట్గా 4 శ్వేతపత్రాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరొక 3 శ్వేతపత్రాలు కూడా విడుదల చేయాల్సి ఉంది. వాటి మీద కూడా అసెంబ్లీలో చర్చ పెట్టాలా లేదా అనే అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ కేబినెట్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కూడా ఉంది. ఆయన ఢిల్లీ పర్యటన విశేషాలను కూడా మంత్రివర్గ సహచరులకు చెప్పే అవకాశం ఉంది. ప్రధానమంత్రి అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆయన కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రాష్ట్రానికి మేలు చేకూర్చే అంశం పైన కేంద్ర పెద్దలతో చర్చించి వీలున్నంత వరకు రాష్ట్రానికి అడ్వాంటేజ్గా ఉండే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమేమి మాట్లాడాలి, వారితో డిస్కస్ చేయాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.